హలో ఎవ్రీవన్. ఏపీ లిక్కర్ స్కామ్లో ఈడీ అయితే ఎంటర్ అయిపోయింది. సో ఈ ఈడీ రాకతోటి ఇప్పటికైనా దీనికి పులి స్టాప్ పడిద్దా లేదా తెలుసుకుందాం. సో జైలుకి ఖచ్చితంగా వెళ్ళబోతారా లేదా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఈడీ రాకతోటి ఈ కేసు సీరియస్ అయిందంటే ఏం చెప్తారు సార్? ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కాము మరో లెవెల్కి వెళ్ళిందని చెప్పచ్చు. ఎందుకనంటే శర్వాణి డిస్టిలరీస్ ఎండి చంద్రశేఖర్ రెడ్డి సంథింగ్ అతని పేరు చంద్రారెడ్డి అతనికి నోటీసులు ఇచ్చింది ఈడీ. దీంతో ఈడీ ఎంటర్ అయింది ఈ కేసు విచారణలోకి అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఓకే. సిఐడి కానీ లేదా సిట్ కానీ లేదా సిబిఐ కానీ ఇవి విచారిస్తే ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు లిక్కర్ స్కాములకి పాల్పడినట్టు నిరూపించాలి ఈ దర్యాప్తు సంస్థలు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని కోర్టులో సబ్మిట్ చేయాలి. కానీ ఈడీ వన్స్ నోటీసులు ఇస్తే ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు మేము అవినీతికి పాల్పడలేదని చెప్పి వాళ్ళే నిరూపించుకోవాలి. దాన్నే పిఎంఎల్ చట్టం అంటారు, పిఎంఎల్ చట్టం అని అంటారు. దానికి ఆ చట్ట ప్రకారం ఈడీ నోటీసులు ఇష్యూ చేసింది చంద్రారెడ్డికి, శర్వాణి డిస్టిలరీస్కి. సో ఒక అడుగు ముందుకేసింది ఈడీ. ఓకే. అలాగే ఆంధ్రప్రదేశ్ సిట్ ఇప్పటి వరకు ఛార్జ్షీట్లో పొందుపరిచిన అంశాలు కానీ లేదా ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి క్లూస్ని కానీ వీటన్నిటినీ ఈడీ సేకరించింది, ఈడీ తీసుకుంది. ఓకే. ఆల్రెడీ సిట్ ఏం చేసింది, వాళ్ళ డివైజెస్ని పరిశీలించింది, ఫోన్ నెంబర్ల ద్వారా సెల్ టవర్లని బేస్ చేసుకొని ఎవరెవరు ఎక్కడ కలుసుకున్నారనేది ఐడెంటిఫై చేసింది, డేటాని రీట్రీట్ చేశారు. అంతా చేసిన తర్వాత చాలా వరకు డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేశారు కోర్టులో ఛార్జ్షీట్ రూపంలో. ఓకే. వీటన్నిటినీ కూడా ఈడీకి అందజేసింది ఆంధ్రప్రదేశ్ సిట్ అని చెప్పి తెలుస్తుంది. దీంతోపాటు లిక్కర్ ద్వారా సంపాదించినటువంటి డబ్బుల్ని, లిక్కర్ ద్వారా అక్రమాలకు పాల్పడి సంపాదించినటువంటి అవినీతి సొమ్ముని గోల్డ్ షాపులు ఎక్కడెక్కడ వీళ్ళు పెట్టారు, గోల్డ్ షాపుల్లో పద్మావతి జ్యువెలర్స్ అని ఇంకా ఎక్కడెక్కడో కొన్ని షాపులు ఉన్నాయి. ఈ అవినీతి డబ్బునంతా బయటకు తీస్తారా అనుకోవచ్చా సార్? బయటకు తీసి ఒకవేళ గవర్నమెంట్ కానీ ఏమన్నా తీసుకుంటుంది అనుకోవచ్చా? ఇప్పుడు ఆల్రెడీ సీజ్ చేశారు, 65 కోట్ల రూపాయలని అటాచ్ చేశారు కదా, 65 కోట్ల రూపాయలని సీజ్ చేశారు. ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి A1 ఈ కేసులో అతనికి సంబంధించినటువంటి ఆస్తుల్ని ఐడెంటిఫై చేశారు, వాటిని అటాచ్ చేశారు. సో అటాచ్ చేస్తారు. ఫైనల్గా కేసు తేలినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం వాటన్నిటిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ గోల్డ్ ఎక్కడెక్కడ కొన్నారు అనేది ఐడెంటిఫై చేశారు. ఓకే. దుబాయ్లో ఉంటున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని తీసుకురావడానికి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు. విదేశాంగ శాఖ లెటర్ రాశారు ఆంధ్రప్రదేశ్ సిట్. వాళ్ళ నలుగురు కూడా ఉన్నారు, 4-5 దుబాయ్లో ఉన్నారు. వాళ్ళ 4-5 కూడా ఇక్కడికి వస్తే ఈ కేసుకు సంబంధించినట్టు పూర్తి డేటా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ డేటా లేకుండా ధ్వంసం చేశారు. ఓకే. లిక్కర్ సంబంధించిన డిస్టిలరీస్ నుంచి ఇప్పుడు ఎంత తయారు చేశారు, ఆ తయారు చేసినటువంటి లిక్కర్ని ఎంత సరఫరా, ఏ బ్రాండ్ని చేశారు షాపులకి, డిస్ట్రిబ్యూటర్స్కి, ఆ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి షాపులకి ఎంత ఇచ్చారు, ఆ షాపులు ఎంత అమ్మింది ఆ బ్రాండ్ని అనేది మొత్తం లెక్క కావాలి కదా. ఇప్పుడు ఆటోమేటిక్ విధానం ఉండేది ఇంతకుముందు. ఆటోమేటిక్ విధానాన్ని వాళ్ళు సీటెల్ అనే టెక్నాలజీ ఉండేది. ఆ టెక్నాలజీని వాళ్ళు క్యాన్సిల్ చేసేసి ఆ టెక్నాలజీ లేకుండా వీళ్ళే మాన్యువల్గా బుక్ చేయడం మొదలుపెట్టారు. డిస్టిలరీస్కి ఆర్డర్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే వీళ్ళ ఇష్టం, వీళ్ళకి కావాల్సిన బ్రాండ్కి వీళ్ళు ఆర్డర్స్ ఇస్తారు, వద్దనుకున్న దానికి ఇవ్వరు. ఎవరైతే ఎక్కువ అమౌంట్ ఇస్తారో వాళ్ళకి ఆర్డర్స్ ఎక్కువ ఇవ్వటం, ఇవన్నీ చేశారు, రకరకాల అక్రమాలు చేశారని చెప్పేసి అభియోగాలు ఉన్నాయి వాళ్ళ మీద. ఓకే. సో వాళ్ళు ఇప్పుడు 12 మంది పైగా అరెస్ట్ అయి ఉన్నారు ఇక్కడ. వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం అప్ టు డేటు ఈడీకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈడీకి సంబంధించి ఆల్రెడీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈడీ విచారించింది. అవును. అలాగే బీహార్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విచారణ కూడా చేసింది. అవును. అలాగే
తమిళనాడులో జరిగిన లిక్కర్ స్కామ్కి సంబంధించిన విచారణకు కూడా టచ్ చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి లిక్కర్ స్కాము ఆల్రెడీ తెలంగాణది ఆల్రెడీ లిక్కర్ స్కామ్ ఈడీ ఎంటర్ అయ్యి విచారణ చేసింది, తిహార్ జైలుకి కవితను పంపించడం జరిగింది, ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయింది. మరి ఈడీ ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయితే ఈ కేసు మరొక లెవెల్కి వెళ్ళినట్టే కదా. సార్ సో ఈడీ ఎంటర్ అయ్యి విచారణ చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి అరెస్టులు అన్నీ కూడా. ఇప్పుడు ఆల్రెడీ తాజాగా కొంతమందికి నోటీసులు ఇష్యూ చేశారు. ఒక ఈడీ ఇప్పుడు లిక్కర్ స్కామే కాదు, లిక్కర్ స్కామ్కి సమాంతరంగా మైనింగ్ స్కామ్కి సంబంధించినటువంటి వాళ్ళకి కూడా నోటీసులు జారీ చేశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండే పోలీసులు. ఓన్లీ ఒక లిక్కర్ స్కామ్ మాత్రమే ఏపీలో వినిపిస్తుంది. ఒక లిక్కర్లోనే ఇలా జరిగిందా, ఇంకా వేరే దాంట్లో ఏమన్నా జరిగిందా అని ఒకసారి ఇప్పుడు ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం లిక్కర్లో కానీ, శాండ్లో కానీ, ల్యాండ్లో కానీ, మైనింగ్లో కానీ ఇవంతా భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్తున్నారు. 30,000 కోట్ల పైగా ఇసుకలో జరిగింది అంటున్నారు. అలాగే లిక్కర్లో అంతే జరిగింది అంటున్నారు. ల్యాండ్లో అయితే అసలు చెప్పలేము. ఆ ల్యాండ్లో అసలు అంతుపట్టకుండా ఉంది. అది అసలు మొత్తం రికార్డులన్నింటినీ గందరగోళం చేసి పడేశారు. రెవెన్యూ వాళ్ళకి కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉందని చెప్పేసి సిసోడియా గారు ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి రిపోర్టు. సార్ అయితే మరి రుజువు చేసి పోలీస్ స్టేషన్కి పంపించడానికి ఎందుకని లేట్ అవుతుందంటే ఏం చెప్తారు గవర్నమెంట్కి? ఇప్పుడు చట్ట ప్రకారం శిక్షిద్దాము అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు మొదటి నుంచి కూడా. మొదటి నుంచి ఆయన చెప్తుంది ఏంది, రాజకీయ కక్షలు వద్దు, మనకి రాజకీయంగా మనం కక్ష తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అలా అని చెప్పేసి తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరిని వదిలిపెట్టం, చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్తున్నారు. అదే కదా ఆయన చెప్తుంది. చట్ట ప్రకారం శిక్షించాలంటే ఇప్పుడున్నటువంటి ఇండియన్ చట్టం ప్రకారం టైం తీసుకుంటుంది. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి కొన్ని లోపాలను బేస్ చేసుకొని ముందస్తుగా బెయిల్ తీసుకొచ్చుకోవటమో, లేదంటే విచారణ నుంచి కొంత ఉపశమనం పొందటమో, ఇలాంటి వెసలుబాట్లన్నీ ఉన్నాయి అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్లకు. కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది. ఆలస్యం అయినంత మాత్రం నా పూర్తి స్థాయిలో వాళ్ళని వదిలిపెట్టారని చెప్పి మీరు భావించడానికి లేదు. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, నేను చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు లిక్కర్ స్కామ్ తీసుకోండి, ఇది పెద్ద స్కామ్ కదా. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత స్కామ్ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిందని చెప్పి చెప్తున్నారు. దానికి సంబంధించి ఉన్నటువంటి ఆధారాలను బేస్ చేసుకొని ఏడాది కాలంగా విచారిస్తూ వచ్చారు. పగడ్బందీగా మొత్తం వాళ్ళు విచారణ చేసినట్టే కదా. లేదంటే అసలు ఆధారాలు లేకుండా చేశారు కదా. డేటాను మొత్తం డిలీట్ చేసేసారు కదా. డిలీట్ చేసినటువంటి దాన్ని మళ్ళీ రిట్రీట్ చేసి 2023 నుంచి తీసుకోగలిగారు కదా. 2023కి ముందు ఏం జరిగిందో తెలియట్లా. అది కూడా తెలిస్తే మొత్తం స్కామ్ ఎంతో తెలుస్తుంది. ఇప్పుడు 2023 నుంచి 2024 అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఎంత జరిగిందంటే 3,500 కోట్లు తేలింది. 2023 జూన్ నుంచి 2023 జూన్కి ముందు 2019 దాకా ఎంత జరిగింది అనేది ఎవరికి తెలియదు, డేటా లేదు. సో ఇదే ఇప్పుడు ఆ డేటా కూడా వస్తే కానీ పూర్తి స్థాయిలో తెలియదు. అది డేటా వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే 2 years మ్యాక్సిమం, అందుకన్నా ప్రొవైడర్స్ డేటా ఇవ్వలేరు. బట్ ఉన్నటువంటి దాన్ని బేస్ చేసుకొని కోర్టులకి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఊరికి అరెస్ట్ చేసినంత మాత్రాన అది అవినీతికి పాల్పడినట్టు కాదు కదా. కోర్టులో ప్రొడ్యూస్ చేసే డాక్యుమెంట్స్ని కోర్టు వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి తీర్పు చెప్పినప్పుడు వాళ్ళు అవినీతికి పాల్పడ్డారని చెప్పి మనం నిర్ధారించాలి. అప్పటి వరకు వీటిని అభియోగాల కింద మనం తీసుకోవాలి. అందుకని వాళ్ళు లేట్ చేస్తున్నారు. ఆ డాక్యుమెంట్ మొత్తం తయారు చేసుకున్న తర్వాత వీళ్ళు అరెస్టులకు వెళ్తున్నారు. సో 1 yearలో చాలా ప్రోగ్రెస్ కనిపిస్తుంది. సిట్ కూడా సమాంతరంగా ఇప్పుడు విచారణ చేయడానికి వచ్చేసింది. దీంతో ఇది కొంచెం సీరియస్గా మళ్ళీ ఢిల్లీ వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ఢిల్లీ వరకు చేరినట్టే, ఈడీ రంగంలో దిగింది, నోటీసులు ఇచ్చింది అని అంటే ఢిల్లీ కూడా ఎంటర్ అయినట్టేగా. ఇప్పుడు ఢిల్లీ ఎంటర్ అయితే రాజమండ్రి సెంట్రల్ జైలు కాదు, తిహార్ జైలు. మొత్తం కథ అంతా తిహార్ జైల్లో నడిచింది. రాజమండ్రి లేకపోతే విజయవాడ, గుంటూరు జైల్లో నడవదు, నెల్లూరు జైల్లో ఇట్లా నడవదు, మొత్తం తిహార్ జైలుకి వెళ్తుంది. ఎందుకంటే కవిత గారు వెళ్ళొచ్చారు కదా. సో కాబట్టి ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాము తిహార్ జైలు వైపు చూస్తుందని చెప్పి మనం భావించవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.